ఈ రోజు ఉదయం మాజీ సర్పంచ్ కీసరి రామరెడ్డి గారు ఈ యొక్క గేటుకు తాళం వేయడం జరిగింది. ఈ గేట్కే తాళం వేసేటువంటి పరిస్థితి. ఇదంతా కూడా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం జిల్లా పరిషత్ పాఠశాలకు సంబంధించి ఉదయం ఒక వార్త వచ్చింది. దానికి సంబంధించి ఈ రోజు ఉదయం మాజీ సర్పంచ్ కీసరి రామరెడ్డి గారు ఈ యొక్క గేటుకు తాళం వేయడం జరిగింది. ఆ గేటుకు తాళం వేసినటువంటి విషయము ఏమిటని అడగగా, నేను 28 లక్షలు పెట్టి ఈ యొక్క బడికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేశాను. డైనింగ్ హాలే కావచ్చు, వివిధ అభివృద్ధి పనులు చేశాను. మన ఊరి మన బడి స్కీమ్ కింద 2023లో పనులు చేశాను. ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు. దరిదాపు నాకు 25 లక్షల వరకు బిల్లులు రావాలని చెప్తున్నారు. దానికి సంబంధించి ఎంత అధికారులు మొరపెట్టుకున్నా కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కలెక్టర్ కంప్లైంట్ చేశాము, డిఈఓ కంప్లైంట్ చేశాము. ఎక్కడ పెట్టినా కూడా నాకు ఫలితం దక్కలేదు. కాబట్టి ఈ రోజు ఈ గేటుకు మనం చూస్తున్నాం, ఈ గేటుకే తాళం వేసేటువంటి పరిస్థితి. ఇదంతా కూడా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఈ పాఠశాలకు సంబంధించి చాలా మంది విద్యార్థులు చదువుకున్నటువంటి పాఠశాల. ఉదయం 8:30కు తాళం వేయడం జరిగింది. 8:30 సమయంలో ప్రధాన ఉపాధ్యాయులకు విషయం తెలియగానే ఇక్కడికి అందరూ కూడా రావడం జరిగింది. గ్రామస్తులు కూడా వచ్చిన ప్రధానంగా నేను ఆర్థిక ఇబ్బందులు కోరుకున్నాను. చాలా కష్టపడి ఈ రోజు ఈ పనులు చేస్తే నాకు ఇంతవరకు డబ్బులు రానటువంటి పరిస్థితి. నాకు ఒక చావే శరణ్యంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా డబ్బులు రావాల్సినటువంటి పరిస్థితి. దరిదాపు ఈ యొక్క స్కూల్ సంబంధించి బిల్లులే నాకు 23 లక్షలు రావాలని చెప్తున్నారు. ఒకసారి కీసరి రామరెడ్డితో మాట్లాడదాం. రామరెడ్డి గారు చెప్పండి, మీరు అసలు ఎప్పుడు ఈ యొక్క పనులు స్టార్ట్ చేశారు? ఏమేం పనులు చేశారు? మీకు ఎంత బిల్లులు రావాలి? ఎందుకు బిల్లులు ఇవ్వలేదు? మాది సంగం గ్రామము. నా పేరు కీసరి రామరెడ్డి. నేను మాజీ సర్పంచ్ని. నేను మన ఊరు మన బడి క్రితము 28 లక్షల రూపాయల వరకు బడి పనులు చేశాను. ఈ యొక్క పనులకు సంబంధించినవి మన ట్రైనింగ్ హాలు 13,04,000 రూపాయలు అదే ఉంది, ఒక పెద్ద అమౌంటే. మిగతాది కిచెన్ వండుకోవడానికి ఇబ్బంది, వర్షాకాలం షెడ్ వేయించిండ్రు. షెడ్ వేయమంటే షెడ్ వేసినాను. మళ్ళీ అదే విధంగా బండలు అడుగు ఇబ్బంది ఉన్నది, బండలు వేయాలి, రూమ్లలో బండలు వేయాలని బండలు వేయించినారు. మళ్ళీ అదే విధంగా డోర్లు బాగాలేవని 6 డోర్లు 6 మొత్తం దానికి సంబంధించి మొత్తం 6 డోర్లు వేసినాము. 29 కిటికీలు కూడా ఇబ్బందిగా ఉందంటే కిటికీలు కూడా వేసినాము. అదేవిధంగా స్లాబ్ కురుస్తుందంటే కూడా దానిపైన కూడా మళ్ళా ఫ్లోరింగ్ చేసినాము. మళ్ళీ అదేవిధంగా స్లంప్ కావాలి, వాటరు సాగర్ వాటరు 2 రోజులకు ఒకసారి వస్తుంది, మనకు ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఆ వాటర్ స్లంప్ కూడా కట్టడం జరిగింది. అదేవిధంగా ఈ స్కూల్కు సంబంధించిన ఇంకే పనులైనా మొత్తం ఎప్పటికప్పుడు నేను గవర్నమెంట్కు పూర్తి సకాలంలో చేయడం జరిగింది. కాబట్టి నాకు బిల్లులు రాలే. కాబట్టి నేను ఒక్కసారి కాదు, అసలు డిఓ గారికి ఎన్నో 100 సార్లు ఫోన్ చేసిన. అదేవిధంగా నేను భువనగిరి పోయి కూడా సార్ కలిసి కూడా, సార్ నాకు ఇబ్బంది ఉంది సార్, నా బాధ చెప్పుకొని నేను బాధలు మొరబెట్టుకున్నా. కానీ నాకు మాత్రం బిల్లు వస్తాయి ఇస్తే అని అన్నారు. కానీ నాకు ఎప్పుడు ఇవ్వాలన్నాడు అని చెప్పలేదు. కాబట్టి నాకు బాగా ఇబ్బంది అనిపించి నాకు ఆ బాధతోనే నేను ఈ యొక్క తాళం వేయడం జరిగింది. అంటే రామరెడ్డి గారు, ప్రధానంగా మీరు ఎన్నోసార్లు డిఈఓ కంప్లైంట్ చేశారన్నారు, డిఈఓ దగ్గర మొరపెట్టుకున్నా అన్నారు. మరి డిఈఓ మన ఊరి మనబడి కింద ఈ యొక్క పనులన్నీ చేశారు కదా, మరి ఎందుకు బిల్లులు రాలేదని చెప్తున్నారు? మరి 2 సంవత్సరాల నుంచి మీకు ఎందుకు బిల్లులు ఇస్తలేరు? ఒకే బిల్లు కేవలం 5 లక్షలు మాత్రమే వచ్చింది, ఇంకా 23 లక్షలు రావాలంటారు కదా. మరి దానికి డిఈఓ గారు ఏమై సమాధానం ఇచ్చారు? వస్తాయి ఇస్తామని ఎప్పుడు ఎన్నిసార్లు పోయినా కానీ వస్తాయి ఇప్పిస్తా అంటుండు. కానీ పైకి మేము రాసినాం పంపినాం, వస్తాయి అని చెప్తుండు. ఎప్పుడు చెప్పినా అదే మాట చెప్తుండు. మేము 4 సార్లు పోయినాం, వచ్చినాం. ఇంకా సార్ కూడా బతిరాడు వచ్చినాం. సార్ దండం పెడతా సార్, నాకు చాలా ఇబ్బంది ఉంది సార్ అని కూడా బతిరాడు వచ్చిన. సరే ఇస్తాయని అంటుండు. 2-3 ఏళ్ళ నుంచి చాలా ఇబ్బంది పడి నాకు అంటే గ్రీవెన్స్ లో కూడా కలెక్టర్ కు కంప్లైంట్ చేశారు. ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ లో కూడా మీరు కలెక్టర్ కంప్లైంట్ చేశారు. నువ్వు చేసేటువంటి పనులను చూపించారు. దానికి సంబంధించి బిల్ల గురించి అడిగారు. కలెక్టర్ గారు ఏమని చెప్పారు? కలెక్టర్ గారు కూడా విద్యకు సంబంధించిన ఆయన డిఓ ఉన్నాడు, ఆయనకు నేను చెప్తా అని చెప్పిండు. ఆయన పంపించేసాడు. అక్కడికి పోయి మేడం కూడా చెప్తే వస్తాయి అని చెప్పాడు. చివరిగా ఏం చెప్పాలి? చివరిగా నేను ఒకటే, నాకు డబ్బులు కావాలి సార్, నాకు ఏదన్నా కానీ డబ్బులు ఇప్పించని కోరుతున్నాం. మేము మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. పిల్లలు నాకు 23 లక్షల రూపాయలు ఈ యొక్క హై స్కూల్ మీద రావాలి, ప్రైమరీ స్కూల్ మీద ఒక 5 లక్షలు రావాలి. ఊళ్ళో గ్రామంలో కూడా పంచాయతీలకు సంబంధించినది కూడా ఒక 12,50,000 రూపాయలు బిల్లు రావాలి. 25 లక్షల రూపాయలకు 12,50,000 సగం బిల్లు వచ్చింది. ఇంకా 12,50,000 రూపాయలు సగం బిల్లు రావాలి. ఆ బిల్లు కూడా ఇప్పించాలని కోరుతా ఉన్నాం. మాకు ముఖ్యంగా మా అమౌంట్ మాకు వస్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. స్కూల్కి ఏమైనా సేవ ఏమన్నా చేస్తా, రెడీగా ఉన్నా. అందుకే బాధ అనిపించి బాధతో తాళం పెట్టినా. నా బిల్లులు ఇస్తే నేను పిల్లలకి ఇబ్బంది పెట్టాను. పిల్లలకి ఏమైనా సాయం చేయంటే కూడా నా వంతు సాయం చేస్తాను కూడా నేను సిద్ధంగా ఉన్నా.
ఒల్గొండ మండలం జెడ్పీహెచ్ఎస్ సంఘం పాఠశాలలో ప్రస్తుతం ఉన్నాం మేము. ఉదయం ఇక్కడ సంఘం పాఠశాలలో మన ఊరు మన బడి కింద వర్క్స్ శాంక్షన్ అయినాయి. దాదాపు 28,31,000 సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ తోటి 2023లో వర్క్స్ శాంక్షన్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ గారు ఆ వర్క్స్ ను టేకప్ చేసి కంప్లీట్ చేయడం జరిగింది. డైనింగ్ హాల్ కావచ్చు, వాటర్ సంబంధించింది కావచ్చు, ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు, రిపేర్ వర్క్ సంబంధించింది కావచ్చు, కంప్లీట్ చేసి ఎంబీ రికార్డు కూడా అయింది. తనకు ఒక 5,30,000 మాత్రమే ఇప్పటి వరకు ముట్ట చెప్పినారు. ఇంతవరకు అమౌంట్ రాలేదని అనేక సార్లు ప్రధానోపాధ్యాయులు కావచ్చు లేదా జిల్లా విద్యాశాఖకు సంబంధించి కూడా తను రిపోర్ట్ చేయడం జరిగింది, విన్నవించుకోవడం జరిగింది. కానీ తను అప్పు తెచ్చి దాదాపు 28 లక్షల వరకు దీన్ని డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ఎంఓఎంబీ వర్క్ కంప్లీట్ చేసినప్పుడు డబ్బు రాలేదనే ఉద్దేశంతో ఈ రోజు ఉదయం గేట్ కు తాళం వేయడం అనేది జరిగింది. ఎమ్మడే 7:30కు హెడ్ మాస్టర్ గారికి ఇక్కడ వచ్చినటువంటి టీచరు స్వీపరు చెప్పడం వల్ల సార్ ఎమ్మడే కండక్టర్ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. పిల్లలకి ఇబ్బంది అవుతుంది, ఏమైనా ఉంటే మాట్లాడుకుందామని. సారు తర్వాత విలేజ్ కూడా కొంతమంది వచ్చి పిల్లలకు ఇబ్బంది కాకుండా ఎంబడే చెప్పగానే పిల్లల మీద ఉన్నటువంటి అభిమానంతో తను గేట్ తీయడం జరిగింది. వాస్తవానికి ఎంఓఎంబీకి సంబంధించినటువంటి వర్క్ అయితే కంప్లీట్ అయి ఉన్నది, ఎంబీ రికార్డు కూడా అయింది. తనకు డబ్బులు కూడా రావాల్సినటువంటి వాస్తవమే. కాబట్టి అధికారులు స్పందించి దీని మీద స్పందించవలసిందిగా నేను ఇది పాఠశాలకు ఎంఈఓగా ఒల్గొండ ఎంఈఓ భాస్కర్ నా పేరు. పాఠశాలకు వచ్చి హెడ్ మాస్టర్ గారితో కూడా నేను కలిసి పరిశీలించడం జరిగింది. కాబట్టి విద్యార్థులకు తర్వాత ఎలాంటి ఇబ్బంది లేదు. క్లాసెస్ ఇవన్నీ కూడా రెగ్యులర్ గా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎంఓఎంబీకి సంబంధించినటువంటి అమౌంట్ వారికి అందజేస్తే బాగుంటుందని నాకు అభిప్రాయం. చూస్తున్నాం మాజీ సర్పంచ్ కీసర రామరెడ్డి గారు ఏమని చెప్తున్నారంటే, ప్రధానంగా నేను చేసేటువంటి పనులకు బిల్లు ఇవ్వమని కోరుకుంటున్నాను, వేడుకుంటున్నాను. కానీ ఆ బిల్లులు రానటువంటి పరిస్థితుల్లోనే తాళం వేశానే తప్ప నేను ఏ ఉద్దేశంలో తాళం అయితే వేయలేదని చెప్తున్నారు. అదేవిధంగా ఆ బిల్లులు కనుక నాకు చెల్లించినట్లయితే ఈ పాఠశాలకు సంబంధించి ఇప్పటికి ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఇప్పుడు కూడా సొంత నిధులతో కానీ ఆ సొంత డబ్బులతోటి కూడా ఆ పిల్లల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి కీసర రామరెడ్డి గారు కోరుతున్నారు. సుమన్ టీవీ పక్షాన డిఓ గారికి కావచ్చు, కలెక్టర్ గారికి విన్నవించుకుంది ఒకటే, ఈ బిల్లుకు సంబంధించి మన ఊరి మనబడి కింద చేసినటువంటి పనులకు సంబంధించి బిల్లులు చెల్లించినట్లయితే కీసర రామరెడ్డి గారు ఇప్పుడు ఆర్థికంగా వెనుకబడినప్పటికీ, ఆర్థికంగా తను ఇప్పుడు లాస్ట్ లో ఉన్నప్పటికీ తను ఖచ్చితంగా ఈ బిల్లులు వచ్చినట్లయితే ఖచ్చితంగా నేను స్కూల్ కు సేవ చేస్తాను కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి కీసర రామరెడ్డి గారు సుమన్ టీవీ చెప్పడం జరిగింది. మొత్తానికైతే తాళం వేసినటువంటి విషయం మొత్తం కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ బిల్లుల విషయంలో మాత్రమే బాధ కలిగించే వేసాను తప్ప నేను వేరే ఉద్దేశంలో వేయలేదని చెప్పి కీసర రామరెడ్డి గారు మనతో చెప్పడం జరిగింది. ఒకసారి ప్రధానోపాధ్యాయులు గారిని ఎంఈఓ గారు కూడా ఎంక్వైరీ రావడం జరిగింది. వారిని అడిగితే కూడా ఈ బిల్లుల విషయంలోనే అతను వేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆ బిల్లుకు సంబంధించి మేము కూడా అతనికి సహాయం చేస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కలెక్టరేట్ కార్యాలయంలో కూడా విద్యాశాఖ అధికారులు కూడా అదే చెప్తున్నారు. దీనికి సంబంధించి బిల్లుకు సంబంధించి మేము కూడా నిర్ణయం తీసుకొని వారికి ఏదైనా ఒకటి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు కూడా డీఓ గారిని సంప్రదించగా డీఓ గారు అది కూడా విషయం చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ గురునాథ్ తో శరత్, సంఘం గ్రామం.